నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు, రెవెన్యూ అధికారులు మరియు ఇసుక మాఫియా లీడర్. ప్రజలారా మీరేమనండి, ఒక ప్రభుత్వ అధికారి ఉండి ఫోన్ లో ఇసుక మాఫియా వాళ్లతో సంభాషిస్తూ ఒక ఎమ్మెల్యేను పట్టుకుని బుద్ధుండాలి అని చెప్తున్న ఆర్ఏ గంగాధర్. ఇతనిపై అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాలి. మరి మితిమీరిపోతున్న ఆర్ఏ గంగాధర్ మీడియా వాళ్లను కూడా అవమానిస్తూ మాట్లాడడం ఎంతవరకు న్యాయం? ఇతనికి ప్రజలే బుద్ధి చెప్పాలి. నమస్తే दीपाली, नमस्ते साहब। हाँ तब नमस्ते, बोलो भाई साहब। हाँ कहाँ पर है? बोलन। हाँ सैले में याद कर रहे थे, नहीं फोन करेगा क्या आज? आज नहीं करा जी, कहाँ है? क्या मेरे पास ही से बात कर सैले को फोन करा, सुबह बंद था, स्विच ऑफ था नहीं? हाँ चार्जिंग नहीं था हुआ। स्विच ऑफ था। हाँ अच्छा अच्छा। कहाँ है? क्या बोधन में आटोनगर में है। क्या कर रहे जी? चाय भी नहीं करा, खाली चाय इधर खाली है बोल। खाली कहीं को निकलते, कुछ काम रहते तो निकलते। अब क्या करें, दिल नहीं लग रहा, इधर आया। ऐसा के? हाँ क्या कर रहे शायर ना? है बाजू में है, बात करते हैं। అన్నా నమస్తే. నమస్తే. పొద్దున స్విచ్ ఆఫ్ ఉన్నాయండి. అవునే, ఇక తొందరగా లేవలేదని స్విచ్ ఆఫ్ చేసేసిన. చేసిన పొద్దున బంధు స్విచ్ ఆఫ్ కలవలేదు. ఏం చేస్తారు? ఏం లేదు, ఇక బండ్ల పని చేపిస్తున్నాడు ఆటోనగర్లో, ఏదో ఒకటి గెలుగుతారు ఇక్కడ అన్నట్టు వచ్చినాము. అయిపోయిందా మరి? అయిపోయింది, రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక ఇంకా మరి విశేషం అంత మంచిగా అన్న. పొద్దున చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే అన్న. స్విచ్ ఆఫ్ ఉండే, అవును పొద్దున స్విచ్ ఆఫ్ ఉండే. అది నేను ఎలా అంటే మీ సార్ కలిసినారు, ఏది వేళ పొద్దుగా ఫోన్ చేయలేదు, పండుగ కదా అని నేను కూడా తప్పుడు చేయలేదు అని అన్న. లేకపోతే చేస్తుండే నేను కూడా చేయలేదు, పండుగ పూట ఎందుకని చెప్పి నేను. సరే, నాగర్పల్లి బాబు ఎవరు నింపుతున్నట్ట? ఎవరన్నా అయిపోయిందట, ఇసుకాడు ముజ్జుగాడు నింపిండే టిప్పర్లు. అది కాదు, రోజు 2 ట్రాక్టర్లు పొద్దున పూట వస్తున్నాయట. ఎవరన్నా నాకు కూడా నాడు వినయ్ ఫోన్ చేసిండు, అన్న నువ్వు నింపుకోపోతాను, నింపుకోపోయినా నాకు ఎస్ఐ ఫోన్ చేసిండు, ఇక్కడ నుంచి 10 ట్రాక్టర్లు నింపుకొని పోతున్నాయి అని చెప్పంటే నేను పోలేదురా అని చెప్పాను. రోజు రాత్రి నింపి కొడుతారట, రోజు పొద్దున 6 గంటలకు వస్తున్నాయట. అవునవును, నాకు కూడా చెప్పిండ్రు. నాకు ఏమన్నా ఫోన్ చేస్తే నాకు గుర్తులేదు సార్ అన్న. వాగులకి వెళ్తే ట్రాక్టర్లు ఏం చేద్దాం సార్ అన్నట్టు, వాగులకి వెళ్ళి వచ్చే ట్రాక్టర్లకి ఏం చేద్దాం సార్ అన్నట్టు. ఇది కాదు కదా, అందుకోసం ఫోన్ చేసిన పొద్దున మాట్లాడదాం మీకంటే ఫోనే కావాలి. కరెక్ట్, నాకు కూడా ఆడు వినయ్ అన్నాడు, ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు కదా. అయితే ఆడు అన్నాడంటే సాయిలైన ట్రాక్టర్ కొట్టుకుంటే నైట్ కొట్టుకుంటాడు సార్ అట్లా అంటే, సరే అయితే అన్నట్టు. పొద్దున్నే ఫోన్ చేసి మీ వాడు కొట్టుకున్నాడు, మరి రాత్రి పొద్దున్న ట్రాక్టర్లు వచ్చినట్టు అంటే నాకు ఫోన్ చేసింది. నేను రాలేదు, వస్తే నీకు చెప్తుంటే కదా అని చెప్పాను. రాలేదు కంటే ఎక్కువ విలేకరులు అయిపోయారు. అవును కదన్నా, వాళ్ళు అయిపోయింది ఎక్కువ. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు, ఎస్ఐతో కూడా వాళ్ళే టచ్లో ఉంటున్నారు. అవును, విలేకరులు ఎక్కువ అయిపోయారు అన్న. గ్రాకులు ఫుల్ ఉన్నాయి అన్న, 5,000 చొప్పులు నడుస్తున్నాయి. ఇసుక ఆడ దొరుకుతలేదు. వాగు ఇసుక కూడా, వాగ్దానం కూడా తీసుకుంటారు 4,500 5,000. అంటే 3,000 కడుగుతాడు కదా వాడు కూడా. ఎమ్మెల్యే కూర్చుందా మన ఫోన్ చేస్తామన్నా. అంతే, మనకి చెప్పింది చేయాలి. ఏమైనా చూసిన వాళ్ళు పట్టుకోవాలి, దొరికినప్పుడు పట్టుకోవాలి, వేసిన దాన్ని వేసి పంపాలి కదా. వస్తలేవన్నా ట్రాక్టర్, ఒక్క ట్రాక్టర్ వస్తలేదన్న మందరాన్ని చోట్ల. రాత్రి 2 ట్రాక్టర్లు ఎటు నుంచి వచ్చినాయి ఏమో, 2 ట్రాక్టర్లు కాజపూర్ నుంచి నింపుకొని పెట్టుకుని వచ్చినాయి, లేకపోతే స్టాక్ తీసుకుని వచ్చినాయి. 2 ట్రాక్టర్లు మోసపోయినట్టు నాకు చెప్పిండ్రు అన్న. మోసోడు ఫోన్ చేస్తే నడుస్తలేరు అంటే 2 ట్రాక్టర్లు స్వరాజ్ ట్రాక్టర్లు 2 వచ్చినాయి అని అన్నాడు. ఏమో మరి నాకు తెలియదు, మనకైతే నింపులేము వస్తలేవు అని చెప్పి అనుకుందా. అది ఈ కౌలు పైసలు వచ్చినాయి అన్న. ఎవరైనా నువ్వు కౌలుకి ఇచ్చినావు కదా మన ఫోన్లో. మన ఎప్పుడు వచ్చింది, ఇప్పుడే ఉంటుంది ఎండాకాలం కదా. ముందు ఇచ్చి చేసుకుంటారు, మరి ముందు ఇచ్చి చేసుకుంటారు, ముందు ఇచ్చి చేసుకుంటారు. ఎండాకాలం ఉగాదికే ఇచ్చేస్తారు. తుల్కూరు మాత్రం కలిసిండేమన్నా, ఏమన్నా ట్రాక్టర్ డబ్బులు ఏమన్నా నువ్వు అన్న నా ట్రాక్టర్ ఇవన్నా ఇప్పుడు ఎందుకంటే ట్రిప్కి 700 చొప్పున రోజుకి 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు అవుతున్నాయి. నాకు ఇదే చొప్పున 700 ఇస్తున్నారు నాకు ఎక్కడ ఉన్నా కానీ అన్నట్టు. సరే నడుపుకో మీకు నడుతుంది అని చెప్పి నేను అడిగేవాడిని. దేని గురించి అట? దేని గురించి అట? వడ్లకు పెడుతున్నాడు అంట, వడ్లకు పోతున్నాడు. ట్రాలీ వడ్ల 2 రోజులు అని కదా అంటే
ఒడ్లో పెడుతున్నా అన్న ట్రిప్కి 700 ఇస్తున్నారు, రోజుకి 5-6 ట్రిప్పులు కొడుతున్నారు. మిషన్ల కింద పెట్టేసిన నెట్ క్యాష్ వస్తుంది, నేను వాడగాక అన్నాను. సరే అట్లా చెప్పేసి ఉంటాం కదా, మరి ఫోన్ లేపక మళ్ళీ నాకు లేకపోతే సార్ చేసి సార్ నీకు చేసి ఇదంతా ఉండదు కదా అని చెప్పాను. అదే అన్న చెప్తున్నా, సరే అని చెప్పండి. అట్లా ఇంటికన్నా ఊరికి పోయినావా? ఇంటికన్నా. సరే అన్న మరి. సరే అడుగు అట్టున్నాడు నీకు వచ్చిన